దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లాలోని పోరుమామిడిలో ఘనంగా నివాళులర్పించారు. కడప జిల్లా బద్వేల్ వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోరుమామిడి పట్టణంలోని ప్రధాన రహదారి సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నల్లేరు విశ్వనాథరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని కొనియాడారు. పేదవాడి ఆకలి తీర్చడమే తన ధర్మంగా భావించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నత నాయకుడని ఆయన అన్నారు. కొంచెం ఇవన్నీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం, ఇంట్లో ఇల్లాలి బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది, ఊరు బాగుంటుందనే ఉద్దేశంతో అక్క చెల్లెమ్మలందరికీ, డాక్రా మహిళలందరికీ కూడా ప్రోత్సాహంగా పాల వడ్డీ స్కీమ్ పెట్టి వాళ్ళని ఎంతో విధంగా ఆ కుటుంబాలను గట్టెక్కించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి దేశవ్యాప్తంగా ఆయన పథకాలే అమలవుతున్నాయి. కాబట్టి ఆయన మర్చిపోకూడదని వేడుకుంటూ, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కంటే మించిన వ్యక్తిగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన మేనిఫెస్టోలో ఏవైతే పెట్టాడో 198% పూర్తి చేయగలిగిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా, ఏ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా చెప్పిన మేనిఫెస్టోలో కనీసం సగం కూడా పూర్తించలేని పరిస్థితి. ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా సూపర్ 6 అనే పథకాలు పెట్టి కనీసం 50% కూడా పూర్తి చేయలేని పరిస్థితి. ఆర్థిక పరిస్థితి ఎట్లున్నా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 198% మొత్తం అన్ని పథకాలు పూర్తి చేయగలిగారు. కాబట్టి ఆయన అన్నంటే ఉంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి మన దివంగత ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీ తరఫున, నా అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటారు. నేత, మన ప్రియతమ నాయకులు, ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు బద్వేల్ తాలూకా ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా తరపున, మీ అందరి తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మన నాయకులు మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన అందరి గుండెల్లో గూడుగట్టుకున్నటువంటి వ్యక్తి. 16 సంవత్సరాల క్రితం ఇదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా శోక సముద్రంలోకి మునిగిపోయిన రోజు, చీకటి రోజు. ఆయన చనిపోయిన మరణ వార్త విని తట్టుకోలేక దరిదాపుల్లో
500 మంది నుంచి 600 మంది హఠాత్తుగా చనిపోవడం కూడా జరిగింది. అంటే ప్రజల హృదయాలలో ఆయన ఎంత గూడు కట్టుకున్న వ్యక్తితో మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. ఆయన మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు జరిగే పరిస్థితి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం, ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆయుష్మాన్ అనే పథకం పెట్టి భారతదేశ వ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు. అంటే ఆయన ప్రత్యేకత ఎంత ఉందో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలలో ఎంతో ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎంతోమంది ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి, గుండె ఆపరేషన్లు కానీ ఇతరాతర జబ్బులు కానీ ఏవైనా వస్తే చనిపోయే పరిస్థితి. ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఎక్కడైనా